మిత్రులారా, ఒక దేశం ఒక యుద్ధంలో శాంతియుతంగా రక్తం చిందకుంటా యుద్ధాన్ని గెలవొచ్చని మహాత్మా గాంధీ గారు నిరూపించారు. రవి అస్తమించని సామ్రాజ్యం ఉన్న బ్రిటిషర్స్ను శాంతి ద్వారానే శాంతియుతమైన పోరాటం చేసి శాంతితోనే ఒక యుద్ధాన్ని గెలవచ్చు అని ప్రపంచ దేశాలకు చాటి చెప్పింది మహాత్మా గాంధీ గారైతే ఆ గొప్ప దేశాన్ని అద్భుతంగా పరిపాలించవచ్చు, ప్రపంచ దేశాలకే ఆదర్శంగా అభివృద్ధి చేయొచ్చు, బలహీన వర్గాలు, మైనారిటీలు, మహిళలకు సమానమైన అవకాశాలు ఇవ్వచ్చు, ఇవ్వడం ద్వారా ఈ దేశాన్ని అభివృద్ధి పదం వైపు నడిపించవచ్చు అని ఒక మార్గదర్శనం చేసిన గొప్ప ప్రపంచ మేధావి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు అని చెప్పి మనం గర్వంగా చెప్పుకోవచ్చు. దేశ స్వతంత్ర పోరాటంలో మహాత్మా గాంధీ గారి పాత్ర ఎంత ఉందో, స్వతంత్రం వచ్చిన భారతదేశం ఈనాడు బలమైన దేశంగా ఎదగడానికి కారణం డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు. ఈ దేశానికి రెండు కళ్ళు, ఒకరు మహాత్మా గాంధీ గారైతే రెండవది డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్. ఈ విషయం మన దేశమే కాదు, ప్రపంచమే గుర్తించింది. ఈరోజు ప్రపంచమే స్వాగతం పలుకుతుంది అంబేద్కర్ గారి విధానాన్ని, అంబేద్కర్ గారి యొక్క ఆలోచనను. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఒకే ఒక్క మాట చెప్పారు, విద్య ఒక్కటే అన్ని సమస్యల నుంచి మిమ్మల్ని విముక్తి చేస్తుంది, విద్య ఒక్కటే మన జీవితంలో మార్పు తెస్తుంది, విద్య ఒక్కటే మన జీవితంలో వెలుగులను నింపుతుంది, విద్య ఒక్కటే సమాజంలో మనకు గుర్తింపు, గౌరవాన్ని, సముచితమైన స్థానాన్ని అందిస్తుంది అని చెప్పి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు సంపూర్ణంగా విశ్వసించిండ్రు, నమ్మిండ్రు, వారు పాటించిండ్రు. ప్రపంచ దేశాలలో పేరెన్నికగన్న యూనివర్సిటీలలో చదువుకొని వచ్చిన డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఆలోచన విధానమే ఈనాడు భారతదేశం యొక్క ఆలోచన. వారి ఆలోచన విధానమే ఈరోజు పల్లెల్లో ప్రభుత్వం యొక్క ఆలోచన, ప్రజాపాలన యొక్క విధానము అని చెప్పి నేను వేదిక మీద నుంచి సవినయంగా మీ అందరికీ తెలియజేయదలుచుకున్న మిత్రులారా, ఈనాడు తెలంగాణ రాష్ట్రం రావడానికి ప్రధానమైన కారణం డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు రాజ్యాంగంలో పెట్టిన ఆర్టికల్ 3 ద్వారానే శ్రీమతి సోనియా గాంధీ గారు సాహసోపేతమైన నిర్ణయం తీసుకొని మన తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. తెలంగాణ ఉద్యమంలో మీకు అందరికీ తెలుసు, దళితులు, గిరిజనులు, ఆదివాసీలు, బలహీన వర్గాలకు సంబంధించిన పిల్లలే పోరాటంలో ముందు భాగాన నిలబడడమే కాదు, ఆత్మ బలిదానాలలో వాళ్ళే ప్రత్యేకమైన పాత్ర పోషించి ఈనాడు తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకోవడంలో వాళ్ళు ప్రత్యేకమైన పాత్ర పోషించారు. వాళ్ళే కాదు, ఈనాడు గుర్తు చేసుకోవాల్సింది గద్దరన్న తిరగని గల్లీ ఉందా? గద్దరన్న గజ్జె కట్టి గొంగడి భుజానేసుకొని తెలంగాణ ఉద్యమాన్ని ఉవ్వెత్తున లేపిన విషయం ఈ చరిత్ర, ఈ సమాజం మర్చిపోతుందని ఎవరైనా అనుకుంటే అది వాళ్ళ భ్రమనే. ఇప్పుడు మనం పాడుకున్న జయ జయ హే తెలంగాణ ఈ నినాదం రణ నినాదమై తెలంగాణ మారుమూల పల్లెల్లో మారు మోగి ఈరోజు తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకోవడమే కాదు, రాష్ట్ర గీతంగా అవతరించిన జయ జయ హే తెలంగాణ అందించింది అందశ్రీ మనవాడు కాదా? తెలంగాణ వచ్చిన 10 సంవత్సరాలలో ఈడున్న మిత్రులను, దళిత మేధావులను, ఆదివాసీ మేధావులను, గిరిజన మేధావులను, తెలంగాణ మేధావులను నేను అడుగుతున్నా, తెలంగాణ రాష్ట్రం వచ్చిన మొదటి 10 సంవత్సరాలలో ఉద్యమంలో ముందు భాగాన నిలబడ్డ వాళ్ళ పరిస్థితి ఎలా ఉండే? ఉద్యమాన్ని ప్రజలకు చేరవేసి ప్రపంచానికి ఎలుగెత్తి చాటిన గద్దరన్న అందశ్రీల పరిస్థితి ఏ విధంగా ఉండే? మీరు ఒక్కసారి ఆలోచన చెయ్యండి. వారి ఎన్నికల వాగ్దానం ఉండొచ్చు, వాళ్ళు ఏమేమో చెప్పి ఉండొచ్చు, మంత్రివర్గంలో అయినా దళితులకు, గిరిజనులకు ఇచ్చిన స్థానం ఏందో
మీరు ఒక్కసారి ఆలోచన చెయ్యండి అని చెప్పి నేను నా మిత్రులకు సవినయంగా విజ్ఞప్తి చేస్తున్నా.